సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా పోసాని కామెంట్స్ ఉన్నాయంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈరోజు భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిలిం నటుడు మరియు యాక్టర్ పోసాని మురళీకృష్ణ మీద ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పోసాని మురళి కానీ ఇట్లాగా వైసీపీకి పంచన చేరి వీరందరూ కూడా వాళ్ళు ఇష్టాసరంగా నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ అమ్మగారిని, ఆఖరికి చిరంజీవి గారిని ఈ పోసాని మురళి నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ సభ్య సమాజం తలదించుకున్నట్టుగా వారు మాట్లాడిన మాటలు గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి నవ్వుకుంటూ మీరు ఇంకా తిట్టండి అనే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనిషా మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళిపై ఏపీలో మరో కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై పోసాని మురళి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి, ఆయన పిల్లలు, అలాగే చిరంజీవి, ఇట్లా వీరందరిపై కూడా ఒక్కొక్కరిపై ఒక్కొక్కసార్లు అనేకమైన ఫిర్యాదులు చేశారు. సో ఈ ఫిర్యాదులన్నిటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేనకు సంబంధించిన ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ బోడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పంచం చేరి సినీ నటుడుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై చేసిన రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అప్పట్లో పోలీసులు ఫిర్యాదు చేసిన ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పి వీరైతే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా వీరైతే ప్రధానంగా ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలను తీసివేయాలని చెప్పి కూడా పోలీసులు కోరడంతో పాటు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలైతే ఫిర్యాదు చేశారు. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.